నో ఎవిడెన్స్ సార్. సూపర్ క్లీన్ జాబ్. చాలా హై అండ్ కిల్లర్ సార్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్, సైకో కిల్లర్ లాంటి మూవీస్ గురించి తెలుసుకోబోతున్నాం. నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొడతాయి. మరియు మంచి విషయం ఏమిటంటే ఈ మూవీస్ అన్ని నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉన్నాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు వి. ఇది 2020లో రిలీజ్ అయిన ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్, సైకో కిల్లర్ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో అరవింద్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతను బెస్ట్ సర్వీస్ ఇచ్చినందుకు అతనికి ఎన్నో అవార్డులు దొరికాయి. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే విష్ణు అనే ఒక సైకో, బెత్ సైకో కిల్లర్ వస్తాడు. అతను ఆదిత్యకి ఒక సవాళ్లు విసురుతాడు. విష్ణు 5 మర్డర్లు చేసే ముందు ఆపితే పర్వాలేదు, లేదంటే ఆదిత్య తన పోలీస్ జాబ్ని శాశ్వతంగా విడిచిపెట్టాలి అని చెప్తాడు. అయితే ఆదిత్య ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఆదిత్య ఈ 5 మర్డర్లు జరిగేలోపు అతన్ని ఆపగలడా లేదా అనేది ఈ మూవీలోనే చూడాలి. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు కార్తికేయ 2. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక మిస్టరీ మరియు మంచి థ్రిల్లర్ మూవీ. దీనికి 7.8 IMDb రేటింగ్ దొరికింది. ఈ మూవీని మీరు ముందే చూసి ఉంటారు. మూవీలో డాక్టర్ కార్తికేయ అనే అతను ఉంటాడు. అతను కేవలం సైన్స్ నే నమ్ముతాడు. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కార్తికేయకి రావాలని లేకున్నా తన తల్లితో ద్వారకకి రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి కొన్ని మిస్టరీ మరియు కొన్ని రహస్యాలు తెలుస్తాయి. అప్పుడే కథలో ఒక అమ్మాయి ఎంట్రీ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర కొన్ని రహస్యమైనవి ఉంటాయి. ఆ అమ్మాయి ద్వారా అతనికి శ్రీకృష్ణుడి ఒక వస్తువు ఇప్పటికీ భూమి మీద ఉందని తెలుస్తుంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఆ వస్తువులు వెతకడానికి వెళ్తారు. ఒక వ్యక్తి వాళ్లని చంపడానికి వాళ్ల వెంటపడతాడు. ముందుకు వెళ్లి కార్తీక్కి ఆ వస్తువు దొరుకుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ G5 మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు శ్రీకాకుళం షెర్లాక్ హోల్మేష్. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక మంచి మూవీ. దీనికి 7.8 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో భాస్కర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతనికి సముద్రం పక్కన బీచ్ సైడ్ లో ఒక శవం ఉంది అని తెలుస్తుంది. చనిపోయిన అమ్మాయి పేరు మ్యారీ. తనది ఒక పూర్ ఫ్యామిలీ. మ్యారీ ఒక మిస్టీరియస్ రీతిలో చనిపోయింది. సముద్రం దగ్గర చనిపోవడం వల్ల ఎలాంటి ఆధారాలు, ఎలాంటి ఎవిడెన్స్లు దొరకవు. అప్పుడు పోలీసులు ఒక డిటెక్టివ్ అని పిలుస్తారు. అతని పేరు శ్రీకాకుళం షెర్లాక్ హోల్మేష్. ఇప్పుడు ఇతను కేవలం 7 రోజుల్లో కేసుని సాల్వ్ చేయాలి. 7 రోజుల్లో అతను ఎలా కేసును సాల్వ్ చేస్తాడో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు మద్రాసి. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ యాక్షన్ మూవీ. దీనికి 7.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో విరాట్ అనే ఒకతను ఉంటాడు. అతను మూవీలో మెయిన్ విలన్ గా ఉంటాడు. విరాట్ కొంతమందితో కలిసి చెన్నై సిటీతో పాటు ఇంకొన్ని సిటీలలో ఇల్లీగల్ గన్స్ సప్లై చేస్తూ ఉంటాడు. అప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా విరాట్ మరియు తన మనుషులను ఆపలేకపోతారు. వాళ్లు ఉరిమీద దాడి చేస్తారు. దానివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు సెక్యూరిటీ ఏజెన్సీలు రఘుని పిలుస్తారు. అసలు ఈ రఘు ఎవరు, అతను విరాట్ని ఆపగలడా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో ఇది అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు ఏజెంట్ సాయి. ఇది 2019లో రిలీజైన ఒక క్రైమ్ థ్రిల్లర్ మరియు డిటెక్టివ్ మూవీ. దీనికి 8.3 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో సాయి అనే డిటెక్టివ్ ఉంటాడు. అతనికి పోలీసుల కేసులను సాల్వ్ చేయడం ఇష్టం. సడన్ గా సాయికి రైల్వే ట్రాక్ మీద కొన్ని డెడ్ బాడీస్లు దొరికాయి అని తెలుస్తుంది. వాళ్లు ఎవరో ఎక్కడి నుండి వచ్చారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద డెడ్ బాడీలు ఎక్కడి నుండి వస్తున్నాయి, దీనికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో ఇది అవైలబుల్ గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.